ఏర్పడ్డటువంటి ఇల్లు 2014 నుంచి 2025 ఇవ్వాలి కదా. మరి ఇటు కేసీఆర్ 10 ఏళ్ళు, రేవంత్ రెడ్డి ఒక 2 ఏళ్ళు. ఈ 12 ఏళ్లల్లా ఈ రెడ్లు రావులు ఈ ఇద్దరు కలిసి ఈ మిగులు బడ్జెట్ని ఏం చేసిర్రు ఒక్కసారి ఇటు పోదాం లెక్కల్లోకి. 2025 2025లో అప్పుడు ఇప్పుడు ఎంత ఉంది బడ్జెట్? అప్పులేని ఉన్నాయి మనకు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే 2014లో ఒక్కో తలకి ఎంత మిగిల్చిపోయారు? 2020 రూపాయలు ఒక్కో తలకి. ఒక్కో తలకు 2014 నాటికి మనకు ఒక్కో తలకు 2020 రూపాయలు మిగిలినాయి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి మన దగ్గర, మన జేబులలో ఉన్నాయి, ఎక్కడ ఖర్చు పెట్టకుండా మిగులు పడి. అంటే మనమే ఒకరికి అప్పులు ఇచ్చేటట్టున్నాం, మనమే ఒకరికి అప్పులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మరి ఇవాళ ఏమైంది? 2025 నాటికి 12 ఏళ్ళు అటు కేసీఆర్ 10 ఏళ్ల పాలన, ఈ రెడ్డి 2 ఏళ్ల పాలన. ఈ రావులు రెడ్లు కలిసి ఈ 12 ఏళ్లలో తెలంగాణ ఏం చేసిరాయా అంటే, ఇగో మన మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి మనల్ని 2020 రూపాయలు మన జేబులు ఉండేగా, అవి వీకినాయి, అవి పోయినాయి, ఇంకా అప్పు చేసి మీదికి వెళ్ళి ఒక్కొక్క తలకు. అంటే అప్పు పూర్తిగా కార్పొరేషన్ అప్పులు కాదు, ఇంకా సర్కారు చేసిన అప్పులే. సర్కారు చేసిన అప్పులే. కాళేశ్వరం కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ కాదు. ఇంకా కార్పొరేషన్ అంటే వీళ్ళు చెప్తారుగా, అగో కాళేశ్వరము ఇది అదని అంటారుగా, అవి కాకుండానే చెప్తున్నా. అవి కాకుండానే తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ రెడ్లు రావులు చేసినటువంటి అప్పు 12 ఏళ్లలో అప్పు, వీళ్ళిద్దరు కలిసి చేసిన అప్పు ఒక్కొక్కరి మీద మొత్తం 4,42,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఓకే, 4,42,000 కోట్ల రూపాయల అప్పు చేసి వీళ్ళు 12 ఏళ్ళలో అప్పు చేసి ఏడాదికి ఎంత మిత్తి కడుతున్నాం మనం దీనికి అనంటే, ఏడాది మిత్తి 25,000 కోట్ల రూపాయలు. ఒక ఏడాదికి 25,000 కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఓకే, అంటే మన ఒక్కొక్క తల మీద ఎంత అప్పు తయారు చేసి వీళ్ళు 12 ఏళ్ళల్లో ఒక్కో తలపై ఈ కాళేశ్వరం బిలేశ్వరం ఇవన్నీ కాక 1.16 లక్షల రూపాయలు, 1,16,000 ఒక్కో తలపై. మన ఒక్కొక్కరి తలపైన వీళ్ళిద్దరు మోతేబారులు రెడ్లు రావులు కలిసి మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి మన రాష్ట్రాన్ని కుక్కలు జింపిన ఇస్తరాకు లెక్క చేసి ఇప్పుడు ఒక్కొక్క తలపైన 1.16 లక్షల రూపాయలు, 1,16,000 రూపాయలు ఒక్కొక్క తల మీద అప్పు చేసి పెట్టి, ఇప్పుడే పుట్టిన పిల్ల మీద కూడా, ఇప్పుడు తల్లి గర్భంలో పెరుగుతున్న పిండం మీద కూడా 1,16,000 రూపాయల అప్పు చేసి పెట్టిరు. 1956 నుంచి 2014 దాకా అలాగే వచ్చినటువంటి మన పరిస్థితి 10 ఏళ్ళు ఈ రెడ్లు రావుల చేతులకు వచ్చిన తర్వాత కుక్కలు జింపిన ఇస్తరాకు అయింది. కుక్కలు జింపిన ఇస్తరాకు 10 ఏళ్లలో ఈయన విపరీతమైన దోపిడీ. ఈ ఎవరు? చంద్రశేఖరరావు. వాళ్ళ 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిపోయింది వాళ్ళ కుటుంబం. ఇప్పుడు రేవంత్ రెడ్డి దుకాణం కూడా గదే. ఇప్పుడు ఆయన కాళేశ్వరం అన్నాడు, ఈయన మూసి తర్వాత 4th సిటీ, ఈ 2 దుకాణాలు ఈయన పెట్టుకుండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అప్పు ఉంది కదా, 4,42,000 కోట్ల రూపాయల అప్పు ఉంది కదా. ఈ అప్పుకు జమనాథ్ ఎవడంటే మనమే. జమనాథ్ మనల్ని పెట్టిరు. ఎందుకంటే వాళ్ళే ఓట్లు వేసిరు సార్, వాళ్ళ పేర్లు రాసుకోరని బ్యాంకుల కాడ మన పేర్లు రాసిరు. ఈ అప్పుకు జమనాథ్ ఎవరంటే మనమే ప్రజలము. ఇప్పుడు బస్ కిరాయి పెంచింది ఎందుకు? కరెంటు బిల్లులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ట్యాక్సులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? పన్నులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఈ ఉప్పు పప్పు ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఈ బంగారం ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఇవి మనం కట్టాల్సిన ట్యాక్సులు అన్నట్టు. మనమే ఈ అప్పులు కట్టుకుంటూ రావాలి. వీళ్ళకు పరిపాలన చేత కాదు, వీళ్ళు దోపిడీదారులు, ఆర్థిక నేరగాళ్ళు. వీళ్ళు అప్పట్లో
నిజాం సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిపోతే ఆఖరికి ఆంధ్ర పాలకులు పోయేటప్పుడు కూడా 7,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిపోతే ఈ 12 ఏళ్లలో వీళ్ళు చేసిన మోసం, వీళ్ళు చేసిన కథ, ఈ దుర్మార్గులు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి. నియామకాలన్నీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనం చేస్తూ ఉన్నారు. నిధుల దోపిడంతా ఇట్లా జరుగుతూ ఉంది. ఇక నీళ్ళ సంగతి దేవుడు ఎరుగు. కానీ నీళ్ళ ప్రాజెక్టుల పేరు మీద 1,32,000 ఎకరాల భూములు ఖాళీ బీసీ రైతాంగం దగ్గర గుంజుకొని ప్రాజెక్టులు కట్టారు. ఒక్కనికి ఇయ్యకపోగా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు రాలే బీసీలకు, తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు రాలే బీసీలకు, తెలంగాణ రాష్ట్రం వస్తే నియామకాలు రాలే బీసీలకు. ఈడబ్ల్యూఎస్ పేరుతోటి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ కుటుంబానికి నిధులు వచ్చినాయి. కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ బిడ్డలకు, కొడుకు, అల్లుడికి, ఇంకా ఏది మన వియంపును సడ్డకును కొడుకు, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి, సంపద పెరిగింది. ఇలా టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,600 కోట్ల రూపాయల నిధులు ఆడ మూటగట్టున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మనం ఇది అప్పులు చేస్తేనే కదా, మన కొంపలు ముగిస్తేనే కదా ఇదంతా వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళంతా ఇప్పుడు కొల్లగొట్టే పనిలో ఉన్నారు. మన సంపదను కొల్లగొట్టే వీళ్ళకు పరిపాలన వాస్తవానికి వీళ్ళకి తెలివి లేదు, నోటపీసలేదు. వీళ్ళకు పరిపాలన నాలెడ్జే లేదు. వీళ్ళకు ఉన్నదల్లా దోపిడీ ఎట్లా చేయాలనేటువంటి నాలెడ్జే, చీటింగ్ ఎట్లా చేయాలనేటువంటి నాలెడ్జ్ తప్ప ఇంకొక నాలెడ్జ్ లేదు. అందుకోసమే బీసీ ప్రజలారా, కేసీఆర్ అధికారంలోకి వస్తే దొరలు బాగుపడ్డరు, రెడ్డి అధికారంలోకి వస్తే రెడ్లు బాగుపడుతుర్రు. మనం బాగుపడాలంటే బీసీలు అధికారంలోకి రావడం ఒకటే మార్గం. బీసీలు అధికారంలోకి రావడం ఒకటే మార్గం. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా సాధ్యం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలను అధికారంలోకి తీసుకురావడానికి రాజకీయంగా ముందడుగు వేసినటువంటి మొట్టమొదటి పార్టీ. కాబట్టి సోదరులారా, ఈ లెక్కలన్నీ మీరు ఊర్లో చర్చ పెట్టండి. ఈ లెక్కలన్నీ ఊర్లో చర్చ పెట్టండి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిజాం కట్టించిండు. హిమాయత్ సాగర్ 8 ఏళ్లలో పూర్తయింది. ఏది ఉస్మాన్ సాగర్ 8 ఏళ్లలో పూర్తయింది. హిమాయత్ సాగర్ 14 ఏళ్లలో పూర్తయింది. ఒక్కొక్క ఆనకట్ట 2 కిలోమీటర్ల పొడుగుంటుంది. కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి ఎస్ఎల్బీసీ ఇప్పటిదాకా పూర్తి కాలే. ఇగో ఈ పాలకుల కథ చూడ్రి. 40 ఏళ్ళు దాటిపోయింది. 40 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఈ ఉప్పల్ కాడ ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారా, ఉప్పల్ నారపల్లిది. ఇది ఏడాదికో పిల్లర్ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు లేట్ అవుతా ఉందంటే ఆల్రెడీ దీని టెండర్లు రై కమిషన్లు వంచక తిన్నారు కదా. ఇప్పుడు ఎవరి కమిషన్ రావు కాబట్టి ఎవడు పట్టించుకుంటలేడు అన్నట్టు దీని కథ. ఇది కమిషన్లు వచ్చే కార్యక్రమమే, ఇంకొకటి కాదు. నిజాం పరిపాలనలో బడ్జెట్కు అప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కలిపి ఉన్నాయి. బడ్జెట్లో 8% వాటా ఈ 2 రంగాలకు ఉండే. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలకులు వస్తారనే, ఈ రెడ్లు రావులు వస్తారనే, వీళ్ళు ప్రజలను పిచ్చోళం చేస్తారనే కావచ్చు. బహుశా నిజాం ఎర్రగడ్డ పిచ్చి దవాఖాన కూడా కట్టించింది ఆఖరికి. వీళ్ళు ఎన్నడో పిచ్చోళం చేస్తారు జనమని. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఐక్యమయ్యారు కాబట్టి అసలు పిచ్చోళ్ళు వీళ్ళను పిచ్చాసుపత్రికి దోలాల్సిన సమయం ఆసన్నమైంది. మా సంపద కొల్లగొట్టిన దుర్మార్గులు వీళ్ళు. మనకు తెలంగాణ రాజ్యంలో మనకు రావాల్సింది ఏంది? ఈ 4,42,000 కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు జమానత్ ఉండాలి. 4,42,000 కోట్ల రూపాయలకు మీరిద్దరే జమానత్ ఉండాలి. మీ ఆస్తులు జమానత్గా పెట్టుర్రి. మాకు 1948 నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి. మాకు 1948లో నిజాం వదిలిపెట్టిన భూములు, నిజాం వదిలిపెట్టిన ఆస్తులు, నిజాం వదిలిపెట్టినటువంటి సంపద, నిజాం వదిలిపెట్టినటువంటి అధికారం మాకు కావాలి బీసీలకు. అక్కడ నిజాం దగ్గర గుంజుకొని నిజాంని పిచ్చి కుక్కగా చిత్రీకరించి నిజాం అనేటోనికి మనకు అసలు ఉస్మానియా దవాఖానా గురించి ఇలా రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ నిర్వహించి దాని గురించి మాట్లాడుతూ ఉస్మానియా దవాఖానా తొందరగా కంప్లీట్ కావాలని. ఎవరు కట్టించిండు ఉస్మానియా దవాఖానా? హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టించారు? పాత గాంధీ ఎక్కడిది? బొక్కల దవాఖానా ఎక్కడిది? ఆర్థో హాస్పిటలు
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడిది, ఈ అసెంబ్లీ బిల్డింగ్ ఎక్కడిది, ఇవన్నీ నిజాం కట్టించినాయి కదా. ఆ నిజాం సంపద మాకు రావాలి. ఆ నిజాం సంపద దొరలకు పెత్తందారులకు పోయింది. ఆ రోజున్న జాగీర్దారులకు పెత్తందారులకు పోయింది. వీళ్ళది భూమి కాదు, ఏం కాదు, వీళ్ళు జీతగాళ్ళే ఆ రోజు నిజాం దగ్గర. ఈ జీతగాళ్ళు మనకు ఓనర్లు అయ్యారు. ఈ జీతగాళ్ళు మనకు ఓనర్లు అయ్యారు. ఈ భూమికి, ఈ సంపదకు, ఈ మట్టికి, ఈ అధికారానికి అసలైన వారసులు బీసీలు. అసలైన వారసులు బీసీలు. ఈ బీసీలు అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ లెక్కల మీద నేను చెప్పిన లెక్కలు తప్పు అని నిరూపించడానికి అగ్రవర్ణం నుంచి ఎవరన్నా వస్తే మార్నింగ్ న్యూస్కు రావచ్చు. ఇవే కాదు, ఇదివరకు నేను చెప్పిన లెక్కలలో కూడా ఒక్కడి దగ్గర సమాధానం ఉండదు ఈ లెక్కలు తప్పు అని చెప్పడానికి. ఎందుకు? దోపిడీ కరెక్టే కాబట్టి, ఈ లెక్కలు కరెక్టే కాబట్టి. ఈ లెక్కలు చెప్పకపోతే వీళ్ళు ఏం చేసిరో, వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏందో తెలియద్దా మనకు? బీసీలకు తెలవాలి కదా వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ బిడ్డలారా, ఇవాళ సంగారెడ్డి కాడ ఒక ట్రైనింగ్ జరగబోతుంది ఫారెస్ట్ ఆఫీస్లో, డిఎఫ్ఓ ఆఫీస్లో. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో పులులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలని. తెలంగాణ రాష్ట్రంలో పులులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలని చర్చ జరుగుతూ ఉంది. అందులో ఆడపులు ఎంత ఉన్నాయి, మగ పులులు ఎన్ని ఉన్నాయి, కూనలు ఎన్ని ఉన్నాయి, గర్భంతో ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడ తిరుగుతున్నాయి, కవ్వాల్లో ఎన్ని ఉన్నాయి, నల్లమలలో ఎన్ని ఉన్నాయి, ఈ లెక్కలు తీస్తారట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్ని ఉన్నాయో లెక్క తీసిరు వీళ్ళు, పందులు ఎన్ని ఉన్నాయో లెక్క తీసిరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చెప్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు ఎంతమంది ఉన్నారో చెప్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారో చెప్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో గొల్లకుర్మలు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీలు ఎంత, నాయ బ్రాహ్మణులు ఎంత, ఈ సగర్లు ఎంత, కుమ్మరి వాళ్ళు ఎంత, విశ్వబ్రాహ్మణులు ఎంత, ఈ లెక్కలు చెప్తలేరు. ఈ లెక్కలు ఎందుకు చెప్తలేరు? ఈ లెక్కలు ఇప్పటి వరకు హైకోర్టులో ఈయన రేవంత్ రెడ్డి ఇగో వీళ్ళ సంఖ్య గింత ఉంది, ఈ ఊర్లో గింత మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి పెంచాలని చెప్పి ఓ పత్రం పెట్టాలి కదా రిజర్వేషన్ పెట్టేప్పుడు. ఆ సబ్మిటే చేయలే కోర్టుకు, కోర్టుకు సాక్ష్యాలే ఇయ్యలే రేవంత్ రెడ్డి. కులగణన లెక్కలు కోర్టుకు సమర్పించలేదు, ఆ డిస్కషనే రాలేదు, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేదు. అర్థమైందా? బీసీ ప్రజలారా, వీళ్ళు మనకు 40 సర్పంచ్ సీట్లో కూర్చుంటామంటేనే కోర్టు గురికిరు. వీళ్ళు వార్డు మెంబర్ కానిస్తలేరు. వార్డు మెంబర్ కావడానికి మనోడు వార్డు మెంబర్ కావడానికి ఇష్టం లేదు చూడ్రి. అందుకోసమే ఇవాళ మేల్కొన్న బీసీలం ఇవాళంతా ఒక్కటై ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం. ఇంకా గమ్మత్ ఏంటంటే ఒక విషయం, మీకు విషయం చెప్తా. తీన్మార్ మల్లన్న బీసీ బంద్ రోజు నువ్వు లెవ్వెట్టిపోయినావని ఒక రెడ్డి ఆయన పాపం ఆయన సర్క్యులేట్ చేసి పెట్టిండు. ఇదే తీన్మార్ మల్లన్న ఈ ప్రజల కోసం కొట్లాడి చెంచల్గూడ జైల్లో 72 రోజులు ఉంటే బయట ప్రజలు ఉగాది పండుగ చేసుకున్నారు, బయట వినాయక చవితిలు చేసుకున్నారు, బయట దసరాలు చేసుకున్నారు. కానీ మల్లన్న జైల్లో కూర్చొని సింగిల్ బ్యారక్ సెల్లో కూర్చొని ఉన్నాడా. ఆ రోజు వీడు పోస్ట్ పెట్టాడు ఏమని, మల్లన్న ఒక్కడి నువ్వు అక్కడ ఉన్నావు, మేమంతా ఇక్కడ పండుగలో ఉన్నామని పెట్టాడు. ఎందుకు? అతడు వెయిట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఈ ఉద్యమాన్ని అవునరా బాబు, నా కూతురికి బాగాలేదు, ప్లస్ నా భార్య బర్త్డే ఉండే, మా ఆమె మొక్కుకుంది శ్రీశైలం మల్లన్న దర్శనానికి, చాలా రోజుల నుంచి మొక్కు, మేము పోతూ ఉంటాం, వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంత బలంగా ఉద్యమంలో అసలు నీకేం సంబంధం? ఇక దాన్ని ఈ బంధుకు ముందే బంధుకు పిలుపునిచ్చింది, 10వ తారీఖు నడిచింది అసలు. తీన్మార్ మల్లన్న కదా బంధునిచ్చింది. అయితే వీళ్ళు ఇట్లా విషయాలు తయారు చేసి మన మధ్యలో పెడతా ఉంటారు అన్నట్టు. అరే మల్లన్న జైలు ఉన్నప్పుడు ఎందుకో పెట్టలేదేమరా ఇటువంటి పోస్ట్ అని అడుగురి చెప్తారు. అంటే వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎట్లుంటాయంటే వాళ్ళు ఎవరి మీద పెట్టరు. ఎందుకు పెట్టరు? వాళ్ళతో ప్రమాదం లేదు, మల్లన్నతోటే ప్రమాదం ఉంది, మా అగ్రకులాల రాజ్యాన్ని కూలుస్తాడు అనేటువంటి బాధ కాబట్టి వాళ్ళందరూ. ఇప్పుడు నేను మీడియా సమావేశం పెట్టినా అంత రాదు, అందుకే శత్రువర్గాలకు పని ఎక్కరు కాబట్టి ఆ కార్యక్రమం చేసుకోవాలి. బీసీ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు ఎప్పుడు మన మంచిని కోరడు, వాడు వాడే. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీల శత్రువు ఎవడనేది గీత గీసిన, నీ ఓటే వద్దు పోరా అని ఎలగొట్టినా, నీ ఓటే వద్దు పోని గెట్ అవుట్ అని ఎలగొట్టినా. అది నా దమ్ము. మీ ఓట్లు, మీ లెక్క, మీ కథ, మీ వ్యవహారం అంతా తేల్చడానికి నీవు మా కులాల లెక్కలు బయట పెట్టమంటే చెడతలేవు కదా. మీరు చేసిన దొంగల లెక్కలన్నీ కూడా మేము బయట పెడతా ఉన్నాం.
తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే నల్లమల నుంచి వచ్చిన నేను రూపము శీపము ఏదో చెప్తా ఉంటావుగా సిపాయి, ఆ సిపాయివే అయితే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చెప్పు. మా ముదిరాజు బిడ్డలు కులాల వారిగా లెక్కలు చెప్పవా? నీకు దమ్ముంటే చెప్పు. నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తా, నీకు దమ్ముంటే నిజంగా నువ్వు మనగానివే అయితే తెలంగాణ రాష్ట్రంలో కులాల వారిగా లెక్కలు బయట పెట్టాయా? గిది పెట్టు, నువ్వు చూద్దాం. నీకు దమ్ముంటే పెట్టు, ఛాలెంజ్ పో. నువ్వు పెట్టవు కానీ గుర్తుపెట్టుకో, రేపటి తెలంగాణ రాష్ట్రానికి బీసీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లెక్కలు తీస్తాం, మీ ఈడబ్ల్యూఎస్ సంగతి తేలుస్తాం, మీ దుకాణాలు మీ దోపిడీల సంగతి కూడా తేలుస్తాం. మీరు అక్రమంగా దోపిడీ చేసిన భూములని తీసుకుంటాం. పేద వర్గాలు బీసీలు 75 లక్షల మంది బీసీలకు ఒక్క గజం జాగలేదు, వాళ్ళకు 2 ఎకరాల చొప్పున పంచుతాం మేము. అది మా శపథం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.